మమ్మల్ని ఆయన తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఒక విశేషం జరిగింది. నేను ప్రతిరోజు జన్మలోకి పోయి శివలింగం తయారు చేసి శివుని ప్రార్థన చేసి పిల్లలు కలిగి వచ్చే అవసరం నాకు. ఇప్పుడు కాదు 57 నుంచి ఆ విధంగా చేస్తూ ఉంటే శుక్రవారం రాత్రి గురువు యొక్క అనుగ్రహమై ఆయన పాలు నా వచ్చేస్తున్న పైన పడి ఆయన యొక్క ముట్టు పెట్టి నా మొదట ముట్టు పెట్టాడు. నా కపాలము నా తలకాయంగా పట్టుకొని తీసుకెళ్ళను మాంసపిండం మత్స్యపిండంగా మార్చేసినాడు ఆ సద్గురుడు. ఇదిగో మా మధ్యలో కూర్చున్నాడే ఆ పరబ్రహ్ముడు, ఆ పరమాత్ముడు, ఆ సద్గురు మాట్లాడు. నేను ఎప్పుడు అంగడికి పోయాను. ఆ రోజు శనివారం ఉదయం పూట శివుడి కాడ ఆడిపోయి శివుడిని చేసి ఒంటిమూరి కాడి నుంచి వచ్చిన తర్వాత అడ్డుకుంటూ ఉంటే బాగుంది. ఆ క్యాసెట్ కూడా ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు ఆ శివుడిని పూజ చేసేసి నేను వస్తే వెంబడి అంగడికి పోవాలని ప్రేరేపణ చేశాడు ఆ పరబ్రహ్మమూర్తి, ఆ సద్గురు సాయినాథ్ మాధవ్. నేను చిన్నప్పటి నుంచి సాయినాథం చేస్తున్నాను, రూపంతో రాలేదు. ఈ రూపంతో వచ్చి ఆయన నాకు అందించినాడు జ్ఞానాన్ని. సమస్త జీవుల్లో ఆడుతున్న సత్యం నీలో ఉందని, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకునే దానికి ఇది మార్చుకొని ఆయన మొసడు ముందు పెట్టి వెళ్ళిపోయాడు. తెల్లవారి నేను అక్కడ శివలింగం పూజ చేసి బంగారంగడి పోవాలి. అప్పట్లో మాకు సైకిళ్ళే కదా, సైకిళ్ళు బాగా ఉన్నాయి. ఆ సైకిల్లో అన్ని వస్తువులు పెట్టుకొని ఒక చిత్తి తగిలించుకొని అంగడికి పోయినాను. అంగడికాడ అంతా తుడిసి పెట్టబోతే ఒక ఉంగరాలు పెట్టే ఉండింది. ఆ పెట్టె ఆ సంచి ఎక్కడ తగిలిందో ఏమో దేవుడికి తెలియదు. ఆ ఉంగరాలన్నీ కింద ఎక్కడ పోయినాయో పోయినాయి. మా తమ్ముళ్ళు మా నాన్నగారు అని ఏమంటారు, నేను దానం చేసినానంటారే కానీ నేను అపహరించినాను అంటారు. ఎందుకు మొట్టమొదటి నుంచి ఆ చెయ్యి అక్కడ ఉండింది దాన్ని, కాబట్టి వాళ్ళు ఆ విధంగా భావించారు. నేను ఏం చెప్పలేక వాళ్ళు బీగాలు ఇచ్చేసి ఇంటికి పోయి మీ అమ్మాయి నేను అడిగాను, ఏమ్మా ఈ మాదిరి పరిస్థితి ఏర్పడింది అన్నాను. ఇప్పుడే పరీక్ష ఆ పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడు సత్యసంధుడైన సద్గురుమూర్తి నిన్ను తయారు చేశాడు. వాటి ప్రపంచంలోనే ఉంటావా, పరమాత్మ సన్నిధిలో చేస్తావా అని నీ జీవుని పరీక్ష చేస్తున్నాడు. అయితే నేను ఏం చేయమంటాను, కావాల్సినంత ఆగించి ఆయన ధ్యానం నేను పడుకో. ఆయన ఎప్పుడు ప్రేరేపణ చేస్తాడు ఫోన్, ఆయన 1 గంటకు ఈ టైంలో ప్రేరేపణ చేస్తే బజార్లో పోయినాను. కొన్ని వేల మంది తిరిగినారు ఆ స్థలంలో. అప్పుడు నేను పోతే అన్ని ఉంగరాలు ఒకే స్థలంలో ఉన్నాయి. అప్పుడు నడబడా ఎక్కువ చేసి వాళ్ళకు ఉపయోగం వచ్చేస్తారు. ఆ రాత్రి ఆయన దగ్గర ఉత్తరం అడిగి మేము తిరుపతి పోవాలన్నా ఆదివారం. నేను అమ్మాయి ఆదివారం తిరుపతి పోయినాము. తిరుపతి పోయి అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు, 7 గంటల వెంకటరమణ స్వామి. ఆయన ఏం చేశాడు, మమ్మల్ని ఇద్దరిని తీసుకున్నాడు. మేము తల్లిలాలన్నీ మేము ఏం కావాలని చేసేసాం, వదిలేసాం. అన్ని ఖర్చు పెట్టుకున్నాం, పాతాలకు మేము పోయినాం, అందరినీ చూసాము. మేము బస్సు దిగి ఇంటికి రావాలంటే చేతిలో డబ్బు లేదు. దండికాయమో తీసుకుపోయినాం. మా కంటికి కాను రాకుండా మాయం చేసినాడు ఆ పుణ్యపురుషుడు. ఈ పుణ్యాత్ముడు ఉంగరాల్లో చేశాడు, ఆ పుణ్యాత్ముడు డబ్బు మూలకంగా చేశాడు. ఆ డబ్బు మూలకము అప్పుడు వేరే ఒక అమ్మాయిని అడిగి 20 రూపాయలు తీసుకొని మేము తిరుపతి కంచి చూసుకొని ఇంటికి చేరాము. ఇంటికి చేరిన వెంటనే గుడ్డ తీస్తే అంత డబ్బు ఉంది. వెంబడి ఆయనకు 20 రూపాయలు మర్యాద చేశాము కడబాబాయి. ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడు ప్రతి మానవుని ప్రతి జీవిని పరీక్ష చేస్తాడు. అది ఎందుకు కృతకృతుడై ఉన్నాడా లేదా, గట్టిగా నమ్మకం ఉందా లేదా చూస్తాడు. నమ్మకం ఉంది అన్నప్పుడు చేస్తాడు. ఇది కాక ఇంకొక పరీక్ష చాలా కఠినమైన పరీక్ష వచ్చింది. నేను ఇంటికి పెద్ద కుమారుడే, నేను అన్ని పనులు చేస్తాను, కానీ నేను 1 రూపాయి కూడా తీసుకునే నాకు అధికారం లేదు. నేను ఆ కాలంలో ఈ అమ్మాయికి 200 రూపాయలు
చీర ఉంటే ఆ చీరలు తీసుకున్నాను. 40 రూపాయలు లెక్క అవుతుంది. ఇవ్వమన్నా 40 రూపాయలు. అప్పుడు అమ్మిగామ ఇంటికి పౌరసు పోయినాడు. 70 రూపాయలు జీతం నాకు. 70 రూపాయలు జీతం. 4 మాసాలు ఉన్నాను. ఆ 40 రూపాయలు పంపించాను. అక్కడ నేను లోపలికి పోతే నన్ను ఆయన ఉంచుకోలేదు. ఇది దత్తపీఠం ఏంటన్నారు. వారికి అవసరం ఉంది.